విశాలమైన స్థలంలో అందమైన ఇల్లు. ఇంటి ముందు పూల తోటలు, పచ్చని పొలాలు. వాటి వెనుక దూరంగా తూర్పు కొండల మధ్యలో ఉదయిస్తున్న సూర్యుడు. ఆకాశం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వికసించే పూలు రవికిరణాలతో ఆడుకుంటున్నాయి. ఉదయించే సూర్యుని చూస్తూ అరుగుల మీద కూర్చుంది తారక. కొద్దిసేపు తర్వాత సూర్య లోపటి నుండి వస్తూ తారను చూసి ఎందుకో డల్గా ఉందనిపించి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఏంట్రా అలా ఉన్నావు అన్నాడు. అతన్ని చూసి దగ్గరగా జరిగి ఉదయించే సూర్యుని చూడు, సూర్యోదయం చూడటం అంటే నాకు ఇష్టమని నాకు ఇంత అందమైన దృశ్యాన్ని చూపిస్తున్నావు. సూర్యోదయం ప్రతిరోజు నాకు కొత్తగానే కనిపిస్తుంది అంటూ తారక చెప్తుంటే నేను ఏది చేసినా ఏది మాట్లాడినా నీకోసమే, ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. నీకు సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకోవడం, నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, ఎంత ప్రేమించాలో, ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను ఏ పనిలో ఉన్నా నా మనసు మాత్రం ఎప్పుడూ ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు నా ప్రాణం తారక అన్నాడు సూర్య. ఇప్పుడు చెప్పు, నిన్ను చూస్తే ఎందుకో టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం లేదు, రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది. నేను ఏదో అగాధంలో పడిపోతున్నాను, రక్షించమని సూర్య అని పిలుస్తున్నా. నువ్వు ఏడుస్తూ నా వైపే వస్తున్నావు, కానీ నువ్వు నా దగ్గరకు చేరుకునేసరికి నేను అగాధంలో పడిపోయాను సూర్య. నువ్వు నాకు దూరం అవ్వడం ఏంటి తారా? అలా అనకు, ఆ ఊహే భరించలేను. ఈ సూరి నా తార నుంచి ఎప్పుడూ దూరం కాడు. సూరి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు కదా. నాకు నువ్వు, నీకు నేను దూరం అయినట్టు వచ్చిన కళ గుర్తు చేసుకుంటేనే భయం అవుతుంది అంది తార. ఆమె అందమైన కళ్ళలో కన్నీరు చూసి సూర్య మనసంతా ఏదోలా అయింది. నా బ్రతుకంతా నువ్వు రాసిన డైరీ. దూరం అనే మాట నేను భరించలేను. నా ప్రాణం పోతుంది. ఒకవేళ మనం దూరం అయితే నీకు దూరం అయ్యాక జీవించినా మరణించినా ఒకటే తార. మరణం కోసం ఎదురు చూసే జీవితం ఎందుకు చెప్పు? అలా అనకు సూరి. తన చేతితో సూర్య పెదాలను మూసింది. సూర్య కళ్ళల్లో కన్నీళ్ళు. తను బాధపడితే సూర్య తట్టుకోలేడని గుర్తొచ్చి, సూర్య ఊరికే అన్నానులే, ఎందుకు బాధపడతావు, పద టీ తాగుదాం అని మంచు కురిసిన గులాబీలా నవ్వుతూ అంది తార. ఒక్కసారి సూర్య తుల్లిపడి లేచి తారా అంటూ అటు ఇటు చూశాడు. కానీ తన ఎదురుగా తన ప్రియ బాంధవి తార లేదు. తాము కట్టుకున్న కలల సౌధము లేదు. నిర్మానుషంగా ఇసుకలో పడుకొని ఉన్నాడు. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. నా భవిష్యత్తు అంతరిక్షంలోని శూన్యంలా అయింది. కన్నీరు ఏరులై జ్వలించే మనసును సేద తీర్చలేకపోతుంది. ఎడారి నేలలో వేడి గాలిలో వేచి ఉన్న చకోరంలా ఉంది అతని మనసు. ఆకాశంలో చుక్కలు నా కన్నీటిని చూసి ద్రవించి కరిగి కనుమరుగవుతున్నాయి. కాలాన్ని నా మనసు ఎదిరించలేక ఈ ఇసుకలో ఒక రేణువులా పడి ఉంది. ఈ లేఖ నన్ను దాటదు, నిన్ను చేరలేదు. నా మనసుకు నీ చిరునామా తెలుసు, కానీ నా చెయ్యి రాయలేదు. నా మనసు రాసిన ఈ లేఖలు నీ మనసుకు చేరేనా తార? సూర్యవంశం, ఒక అందమైన ప్రేమ కథకు మీకు స్వాగతం. సూర్య ఫ్రెండ్స్, భువన్, వినోద్, బంటు, ఆకాష్. ఇక కథలోకి వెళ్తే, భువన్ అమెరికాలో ఉన్న తన తమ్ముడు రాజేష్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. కొంత సమయానికి తర్వాత వినోద్కి కాల్ చేసి ఎక్కడున్నావురా అన్నాడు భువన్. నేను షాప్లో ఉన్నా. సరే, నేను మన ప్లేస్లో ఉన్నా, ఒకసారి వచ్చి కలువు అన్నాడు భువన్. అంత ముఖ్యమైన పని ఏంట్రా వీడికి అంటూ వినోద్ వాళ్ళ నాన్నకి షాప్ అప్పచెప్పి బయలుదేరాడు. ఏమైందిరా, సాయంత్రం ఎలాగో కలుస్తాం కదా, ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు అన్నాడు వినోద్. ఇంతకుముందు నా కజిన్ రాజేష్తో మాట్లాడాను. అయితే రాజేష్ నాకు ఒక విషయం చెప్పాడు. ఏమని? ముందు నేను చెప్పేది సరిగ్గా విను. మన సూర్య గురించి కొన్ని విషయాలు చెప్పాడు, అదే మాట్లాడదామని నిన్ను పిలిచాను. ఏంటట, ఎలా ఉన్నాడట వాడు అన్నాడు వినోద్. ఎప్పుడూ ముభావంగా ఉంటాడట. ఎవ్వరు పార్టీలకు పిలిచినా వెళ్ళడట. అంతేకాదు, వాడికి ఈ మధ్య ఫుల్ ఫీవర్ వచ్చిందంట. అయినా కానీ రెస్ట్ లేకుండా పనిచేస్తూనే ఉన్నాడట. వీకెండ్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎటో వెళ్ళిపోతాడట. సోమవారం కరెక్ట్ టైంకి డ్యూటీకి వస్తాడట. ఇవన్నీ విషయాలు చెప్పాడురా. డాక్టర్ సూర్య మీ ఫ్రెండ్ కదా అన్న, అతను ఇలా ఉంటే ఎలా చెప్పు? తనను తాను మర్చిపోయి
వర్క్ చేస్తాడు. చిన్న చిన్న ఆనందాలకు దూరం అవుతాడు. మీరే అతన్ని మామూలు మనిషిని చేయండి అన్న. వీలైతే అతన్ని కొన్ని రోజులు ఇండియాకు రమ్మని చెప్పండి అన్నాడ్రా. భువన్ చెప్పిన విషయాలు వినోద్ విని బాధపడుతూ ఇలా అన్నాడు. వాడి జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. వాడు మనతో ఉంటే వాడి బాధను పంచుకునే వాళ్ళం. కానీ వాడు అంత దూరంలో ఉన్నాడు. వెంటనే వాని దగ్గరికి వెళ్ళలేం. మనం వాని బాధను పంచుకోలేం. ఇప్పుడు ఏం చేద్దాంరా అన్నాడు వినోద్. వాడు ఎన్ని కష్టానష్టాలు అనుభవించినా చివరికి వాడి తోడుగా ఉన్నది మనం కాదురా. వాడి కష్టాలే వానికి తోడుగా ఉంటాయి. వాడు ఎన్ని చెప్పినా మన మాట వినకుండా, వద్దురా సూరి, అంత దూరం మనల్ని విడిచి వెళ్ళొద్దురా అంటే వినకుండా వెళ్ళారు. అయినా వాడు వెళ్ళాక మామూలు మనిషి అవుతాడని అనుకున్నాను. కానీ వాడు మారలేదురా. ఎన్ని సంవత్సరాలైనా ఎలాగైనా వాడిని ఇక్కడికి రమ్మనాలి. ఎలా రమ్మన్నామో నువ్వు చెప్పు అన్నాడు. కాసేపు మౌనం తర్వాత భువన్ ఇలా అన్నాడు. మన ఊరికి సూరి రావాలంటే మనం వాడికి ఫోన్ చేయాలి. అందుకు వినోద్, మనం చేస్తాం కానీ వాడు ఎత్తాడు కదా మరి ఈసారి మనం వాడు ఎత్తేదాకా ఫోన్ చేద్దాం అన్నాడు భువన్. ఈసారి వచ్చే శుక్రవారం నుంచి చూడరా, సూరికి నేను పెట్టే టెన్షన్కు 2 డేస్లో వాడు మన దగ్గర ఉంటాడు చూడు అన్నాడు. భువన్ అన్నాడు. ఏం చేయబోతున్నావు అని ఎక్సైటింగ్గా అడిగాడు వినోద్. చూడరా ఏం చేస్తానో అని అన్నాడు భువన్. సీన్ 3. 6 అడుగుల 3 ఇంచులు ఉంటాడు. కర్లీ హెయిర్స్, కొద్దిగా పెరిగిన గడ్డం, అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు, కళ్ళు తేజస్సుతో కాంతివంతంగా ఉన్నాయి. అయినా ఆ కళ్ళల్లో ఏదో పోగొట్టుకున్న బాధ కనిపిస్తుంది. కారు పార్కింగ్ దగ్గర నుండి వస్తుంటే జూనియర్ డాక్టర్ శృతి, కావ్య ఇద్దరు గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. వారిని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. ఈసారి చూడు, తెలుగు వాళ్ళమే కదా, 1 నిమిషం మాట్లాడవచ్చు కదా అంది శృతి. సార్ది మా పక్క ఫ్లాటే. మా అమ్మను కన్న తల్లిలా చూసుకుంటాడు. అంతేకాదు ఆడపిల్లలంటే ఎంతో గౌరవం ఇస్తాడు అంది కావ్య. ఇక్కడ నాకు ఎవరు లేరు. డబ్బులు లేక ప్రాబ్లంలో ఉన్నాను. ఆ టైంలో మాకు ఎంత హెల్ప్ చేశాడో. అప్పటి నుంచి మా అమ్మకు సార్ అంటే కొడుకులానే చూస్తుంది. శృతి, అవునా, అంత మంచోడా? మరి ఎందుకు సార్ ఎప్పుడు గడ్డం పెంచుకొని యోగిలా దేవదాసులా తిరుగుతుంటాడు? ఏమో తెలియదంది కావ్య. ఎటువంటి సెలబ్రేషన్స్ పార్టీలా అటెండ్ కాడని, శుక్రవారం తర్వాత మండే వరకు ఎవరికి కనబడని, ఆ 2 రోజులు ఎక్కడికి వెళ్తున్నాడో సార్కి ఎవరికి తెలియదు. సార్కి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఇండియాకు వెళ్ళింది లేదు. శృతి, సార్కి ఇంకా పెళ్ళయిందా కాలేదా? కావ్య, ఏమో సార్ మీద చాలా రూమర్స్ ఉన్నాయి. పెళ్ళి అయిందని, పెళ్ళి కాలేదని, పెళ్ళైనా విడాకులయ్యాయని, విడిపోయి ఉంటున్నారని, లవ్ ఫెయిల్యూర్ అని, లవ్ చేసిన అమ్మాయి చనిపోయిందని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఆయన గురించి ఏమీ చెప్పడు, ఎక్కువ మాట్లాడడు. తన టైంకు డ్యూటీ వచ్చి తన పనేదో చేసుకొని తిరిగి వెళ్ళిపోతాడు. ఎవరితో మాట్లాడడు. మౌనమునిలాగా తన లోకంలో తాను ఉంటాడు. ఆయన సమస్య ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఉంది. కానీ మాట్లాడితే కదా ఆయన సమస్య ఏంటో తెలిసేది అని కావ్య అంది శృతితో. సూర్య సార్ చాలా సింపుల్గా ఉంటాడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇద్దరం. సూర్య సార్ వస్తున్నాడని అంతా అలర్ట్ అవుతున్నారు. సూర్య సార్ అంటే అందరికీ రెస్పెక్ట్. హార్డ్ వర్క్, సిన్సియారిటీ ఉంటే ఎక్కడైనా ఎవరైనా గౌరవం ఇస్తారు కదా. మంత్లీ మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో అతను అడుగు పెట్టగానే ఎక్సైటింగ్గా చూస్తున్నారు. ఈరోజు సూర్యకు న్యూరో సర్జికల్ యూనిట్కి హెడ్గా ప్రమోషన్ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు, ఒక సూర్యకు తప్ప. ఆ రోజు వచ్చిన మెసేజ్లలో, ఫోన్లలో చెక్ చేసుకున్నారు. అడుగు పెట్టగానే అందరూ కంగ్రాట్స్ సార్ అని చెప్తుంటే ఎందుకు చెప్తున్నారో అని సూర్యకు అర్థం కాలేదు. హాల్లో అడుగుపెట్టి మీటింగ్ జరుగుతున్న రూమ్లోకి వచ్చి సూర్య తన సీట్లో కూర్చున్నాడు. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ సూర్యనారాయణ. ఈ కొద్ది సంవత్సరాలలో మీరు చేసిన ఆపరేషన్స్ అన్నీ సక్సెస్.
ఎంత క్రిటికల్ స్టేజ్లో ఉన్న పేషెంట్నైనా విజయవంతంగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. మన హాస్పిటల్కి ది బెస్ట్ హాస్పిటల్గా, మీకు ది బెస్ట్ డాక్టర్గా అవార్డు ఇచ్చారు. ఆ క్రెడిట్ అంతా మీదే అని ఈ బాధ్యతాయుతమైన పనితీరును మెచ్చి మిమ్మల్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు సూపరింటెండెంట్. సూర్య గౌరవంగా లేచి నిలబడి, మీ అందరి ఆదరాభిమానాలకు నేనెంతో సంతోషిస్తున్నాను సార్. మీరు ఇచ్చిన ఈ పదవిని నేను గౌరవంగా భావిస్తున్నాను. గత ఎన్నో ఇయర్స్ నుండి ప్రామాణికత తగ్గకుండా అత్యున్నత స్థాయి రోగ నిర్ధారణ మరియు ట్రీట్మెంట్ చాలా కేర్ఫుల్గా చేస్తున్న మన హాస్పిటల్ని ఎల్లప్పుడూ నెంబర్ 1గా ఉంచుతుంది. దీంట్లో సందేహం లేదు. ఇదంతా మన అందరి సమిష్టి కృషి. ఇందులో నా ఒక్కడిదేం లేదు. చాలా బాగా ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ చాలామంది ఉన్నారు. వారికి ఈ కార్యనిర్వహణ బాధ్యతలు ఇచ్చి దయచేసి నన్ను కేవలం ఒక డాక్టర్గానే విధులు నిర్వహించేలా ఉంచమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.